స్థాయిలో గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అదేంటంటే మరి ఇప్పుడు పంటలు నాట్లు వేసుకున్న రైతులు నార్మల్ అన్ని కూడా ఎండిపోయే పరిస్థితి వస్తుంది. వర్షాలు లేవు. సింగూరు నుండి ఖరీఫ్ పంటకు మొదటిగానే నీళ్లు విడుదల చేయాల్సిన అవసరం ఉండే, కానీ ఇప్పటి వరకు కూడా నీటి విడుదల మీద మాట్లాడే పరిస్థితి లేదు. గణపురం ఆనకట్ట నుండి గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడే 0.4 టీఎంసీలు 4 దఫాలుగా ఇవ్వాలి. ఈ మండలాలకు సంబంధించి ఎఫ్ఎన్ కెనాల్కు ఎంఎన్ కెనాల్కు నీటిని విడుదల చేసి మరి ఆ మంజీరా నుండి నీటి విడుదల చేసి సింగూరు నుండి నీటిని విడుదల చేసి పంటలకు ఇవ్వాలనేది ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఖరీఫ్ పంటకు సంబంధించి నీటి విడుదల జరగలేదని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి కొద్దిమంది రైతులు ఇప్పటికీ నార్మల్ కూడా వేసుకున్నారు. నార్మల్ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది, కానీ నీటిని గురించి ఆలోచించలేదు ఈ ప్రభుత్వము. జీవో ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం అడుక్కునే పరిస్థితి వస్తుంది. కేసీఆర్ గారి హయాంలో ఎన్నడూ కూడా నీటి గురించి మేము ధర్నాలు చేయలేదు, నీటి గురించి రైతులు రోడెక్కలేదు, నీటి గురించి ఎన్నడూ కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వలే. కానీ ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి నీటి కోసం మళ్ళీ రోడెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. 0.4 టీఎంసీల హక్కు ఉన్నప్పటికీ కూడా గణపురం ఆనకట్ట నుండి ఇప్పటి వరకు నీళ్లు విడుదల కాలేదు. నీళ్లు విడుదల చేయాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇక్కడున్న శాసనసభ్యులైతే గజ్వేల్ గురించి, సిద్దిపేట గురించి, అక్కడ ఉన్న నాయకుల గురించి మాట్లాడుతున్నారు తప్ప మరి ఇక్కడ ప్రజలు కంట తడి పెడుతున్నారు. కాలువలలో నీళ్లు లేవు, కాలువలలో నీళ్లు ఎండిపోయినాయి, పంటకు నీళ్లు లేవు, రైతులు కన్నీరు పెడుతున్నారు అనే ఆలోచననైతే ఇక్కడున్న శాసనసభ్యునికి అయితే రావట్లేదు. కానీ మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కు గురించి, రెండో పెళ్లి చేసుకున్న అతని గురించి చెక్కు గురించి మాట్లాడుతున్నారు తప్ప మరి ఇక్కడైతే ఏదైతే నీళ్లు విడుదల కాలేదు, ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ మరి రైతులు కంటతడి పెడుతున్నారు, రైతులు కన్నీళ్ళ కోస మరి తలగదా. మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న శాసనసభ్యులు పట్టించుకుంటలేరు, అదేవిధంగా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ప్రభుత్వం వచ్చినాక కొన్ని విచిత్రమైన సందర్భాలను ఎదుర్కొంటా ఉన్నాం. ప్రజాస్వామ్యం అనుకొని భావించి రాజ్యాంగానికి అనుకూలంగా ఎలక్షన్స్ జరిగి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగుతాయని భావించినాం. కానీ ఎక్కడ కూడా ప్రజాస్వామ్య భద్రత కనబడతలేదు, ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న ఫీలింగ్ వస్తలేదు. భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెట్టడం ఒకవైపు, ప్రోటోకాల్ ఉల్లంఘనలు మరొక వైపు. ఈ నియోజకవర్గం నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, జిల్లాకు సంబంధించిన ఎవరైతే శాసనసభ్యులుగా గెలిచిండ్రో మరి వాళ్ళను పక్కన పెట్టి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కొబ్బరికాయలు కొట్టడము, శిలాపలకాల దగ్గరికి వెళ్ళడము, అధికారికంగా స్టేజ్ల మీద కూర్చోవడము, అక్కడ అదేవిధంగా పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఒక్కొక్కరికి 2 వాహనాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, కానీ శాసనసభ్యులుగా గెలిచిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కనీసం వాహనం, ఎస్కాట్ వాహనం కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా మరి అవమానపరిచే విధంగా అధికార పార్టీ నాయకులు సైరన్లు వేసుకొని, వెహికల్స్కి సైరన్లు వేసుకొని ముందుగా వెళ్ళి మరి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ కొబ్బరికాయలు కొట్టి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు. ఇది మంచి చర్య కాదు, మంచి పద్ధతి కాదు. గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని పార్టీల శాసనసభ్యులకు సమాన గౌరవం ఇచ్చి, అందరికీ ప్రొటెక్షన్ ఇచ్చి, అనేక ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడ జరగకుండా చూసుకున్న 10 సంవత్సరాల కాలాన్ని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మాత్రం కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా అంత ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే విధంగా చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కానీ కలెక్టర్ గారి ప్రజావాణిలో ఇవ్వడం జరిగింది. ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిన సందర్భంలో అక్కడ ఉన్న అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసి ఎక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లాధికారిగా మీకు ఉందని చెప్పి గౌరవ కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇంకొకసారి ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరగకూడదని కూడా మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది. గౌరవ సునకా లక్ష్మారెడ్డి గారు, మాజీ శాసన మండలి సభ్యులు సుభాష్ అన్న అండ్ మా నాయకులందరూ కూడా 2 నియోజకవర్గాలకు సంబంధించిన అందరం నాయకులను కూడా ఇక్కడ హాజరై ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి మరి విన్నపం చేయడం జరిగింది. ఒకవేళ ఈ 4-5 రోజులలో సింగూరు నుండి నీటిని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేసినాం. చేయకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా మరి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు, కష్టపడుతున్నారు, కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మరి హల్దీకి కూడా, రామాయణపేట కెనాల్కు హల్దీకి కూడా కొండపోచమ్మ సాగర్ నుండి, అదేవిధంగా మల్లన్న సాగర్ నుండి నీటిని విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే హల్దీ ఏదైతే పరివాహక ప్రాంతం ఉందో ఇప్పటికే పంటలు నార్మల్ వాడబట్టే పరిస్థితి వచ్చింది. నీళ్లు ఎండిపోయినాయి, కాలువలు వెలవెలబోతున్నాయి. మరి ఇప్పటికైనా కలుసుకొని ఆ హల్దీ వాగులకు కూడా నీటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది.
దాని గురించే ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలిసినాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు స్పందించాలి, శాసనసభ్యులు స్పందించాలి, ప్రజల కోసం పట్టించుకోవాలి, ప్రజలను రైతుల కోసం పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే రైతులందరితో కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించినటువంటి రైతుల పక్షాన మరి రైతులకు సాగునీరు అందించండి అని చెప్పేసి మరి ఒక దరఖాస్తును కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. కలెక్టర్ దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇచ్చి మాకు నీళ్ళు వద్దనేటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో లేదు. ఎందుకంటే ఆ రోజు జీవో ఇచ్చి మరి 1.4 టీఎంసీకి సంబంధించి 7 స్పెల్స్లో 0.2 టీఎంసీ ప్రతి స్పెల్కి ఇవ్వాలి అని చెప్పేసి పంటలు కాపాడాలి అన్న ఆలోచనతో ఇస్తే ఈరోజు రైతులందరూ కూడా మన మెదక్ జిల్లాకు సంబంధించి మరి ఇటు సింగూర్ మంజీరాకు సంబంధించి గన్పూర్ ఆనకట్ట ప్రాజెక్టు కానీ అటు హల్దీ వాగులకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా నాట్లు వేసుకున్నారు, కొంతమంది నాట్లు కూడా వేసుకున్నారు. మరి నీళ్లు లేకపోవడం వల్ల, కరెంట్ సరిగా లేకపోవడం వల్ల వేసినటువంటి పంటలన్నీ ఎండిపోతూ ఉన్నాయి, నాళ్ళు కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మరి ప్రభుత్వానికి ఇప్పటికైనా రైతుల పైన ప్రేమ లేదు. కాబట్టి ఖచ్చితంగా మరి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నీళ్లు వదలాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడికి రావడం జరిగింది. మనం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక సభలో రైతు రాజ్యాన్ని మేము తెచ్చినాం, మరి దానిపైన నేను సవాల్ ఇస్తుతా ఉన్నా, కేసీఆర్ గారు వస్తారా కేటీఆర్ గారు వస్తా అన్నారు. ఇదేనా రైతు రాజ్యం అంటే? పంటలు ఎండగొట్టడమే రైతు రాజ్యమా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆ రోజు కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కి వెళ్ళి రండి నేను చర్చిస్తా అని చెప్పేసి టైం ఇచ్చి పోతే మరి ఢిల్లీకి పారిపోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు. వాళ్ళకి రైతులు అంటే ప్రేమ లేదు, రైతుల పంటలు కాపాడాలన్న చిత్తశుద్ధి లేదు, రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనేటువంటి ఆలోచన లేదు, రైతు కొన్నటువంటి చన్నవడ్లకు బోనస్ ఇచ్చేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైతులకి కొంత అక్కడక్కడ ఇబ్బంది అవుతున్నా కూడా రైతులు ఏదో కష్టాలు పడి తెచ్చుకుంటున్నారు. కానీ వర్షాలు ఒక్కసారి పడితే మాత్రం ఈ జిల్లాలో చాలా సివియర్ షార్టేజ్ ఉంది, యూరియా కానీ కాంప్లెక్సెస్ కానీ. కాబట్టి వాటిని ఇమీడియట్గా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి కోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు మాటలు పక్కన పెట్టి చేతల రూపంలో మీరు రైతుల ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుని ముందుకు రావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇమీడియట్గా రిలీజ్ చేయాలని. ఎందుకంటే ఇటు మాకు దాదాపు 10-15 మండలాలు వస్తాయి మెదక్ నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి గన్పూర్ ఆనకట్ట కింద. అదేవిధంగా హల్దీకి సంబంధించి కూడా గతంలో ఏంటంటే హల్దీ ప్రాజెక్టు నీళ్ళు వచ్చేదిగా కేసీఆర్ గారి నాయకత్వం మొదటి సాగర్ కట్టడం, అక్కడ నుంచి గుండపోచి వరకు నీళ్ళు తీసుకురావడం, అక్కడ నుంచి హల్దీ ప్రాజెక్టులు వేయడం వల్ల మరి దాదాపు 5 మండలాలు నర్సాపూర్ అదేవిధంగా మెదక్కి సంబంధించినటువంటి మండలాలకు నీళ్ళు వస్తానే రైతులు ఇప్పుడే ఉన్నటువంటి బోర్ వాటర్లతో మరి వేసుకోవడం జరిగింది. అక్కడ చెక్ డ్యామ్లు కూడా బాగా కట్టినాం. ఆ చెక్ డ్యామ్లో ఉన్నటువంటి నీళ్ళతో మరి పంటలు వేసుకోవడం జరిగింది. నీళ్లు లేక ఇప్పుడు ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తాం కాబట్టి మల్లరసగా నుంచి కొండపోచం నుంచి హల్దీ ప్రాజెక్ట్ కూడా నీళ్ళు రిలీజ్ చేసి రైతుల పంటలు కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఆనకట్టుకు 2.5 టీఎంసీలు వర్షాకాలంలో, అలాగే నిజాం సార్కు 4 టీఎంసీల హక్కు కలిగి ఉన్నది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా గోదావరి జిల్లాల్లో జలాల్లో నీళ్లు తీసుకోకుండా హైదరాబాద్కు దాన్ని మళ్ళీ మెట్రో వాటర్ వర్క్స్కు సింగూరు ప్రాజెక్టును అప్పచెప్పడం జరిగింది. గతంలో 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సింగూరు ప్రాజెక్టును మెట్రో వాటర్ వర్క్స్ కింద ఉంటే ఇది కేవలం మెదక్ నిజాం సాగర్ ఏరియాలో మన సాగునీటికి చెందుతుందని చెప్పేసి అప్పుడు మెట్రో వాటర్ వర్క్స్ నుంచి తీసేసి ఇరిగేషన్కి ఇవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ రైతులు ఎప్పుడు కోరినా ఇరిగేషన్ వాళ్ళు సూచించగానే ఇండెంట్ పెట్టగానే అటు నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా మెట్రో వాటర్ వర్క్స్ కిందకి చెప్పడం వల్ల హైదరాబాద్ అంటే మంత్రివర్గం చెప్తే తప్ప మనకు సింగూరులో నీళ్ళిచ్చే పరిస్థితులు లేకుండా పోయింది. ఇది చాలా ఘోరం, మన ప్రజలకు తీరని అవమానం. ఎందుకు మనం ఇంత మన జిల్లాలో నీళ్లు స్టోరేజ్ పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు ఇడిస్తేందుకు మాత్రమే సింగూరు ప్రాజెక్టు కట్టడం జరిగింది. కానీ దీని మాత్రం దుర్మార్గంగా ఈ ఆంధ్ర పెత్తందారుల వాళ్ళ కబందాస్తాలకు ఈ ప్రభుత్వం పోయి అక్కడ కృష్ణా గోదావరి జిల్లాలో నీళ్ళు ఎత్తకుండా ఇది తీసుకుపోయింది. కాబట్టి మనం ఇవాళ ఈ దుస్థితికి వచ్చినాం. అలాగే ఏదైతే కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ఏదైతే ఉందో, కొండపోచమ్మ నుంచి మన హల్దీ ప్రాజెక్టుకు గతంలో మీరు అందరూ చూసిరు, ఎండాకాలంలోనే ఉన్న చెక్ డ్యామ్లన్నీ కూడా బొర్లి
మంచి కలకల్లాడినాయి. కానీ ఇవాళ రైతులందరూ కూడా అన్నమో రామచంద్ర అనే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వానికి రైతులంటేనే మొదటి స్థానం కాదు, వాళ్ళందరికీ కూడా సుట్కేసులు ఇచ్చే ఆ పెద్ద పెద్ద బడా పెత్తందారులను మాత్రమే చూస్తుంది తప్ప రైతులను చూస్తలేదు. ఖచ్చితంగా ఇవాళ కలెక్టర్ గారికి ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే ఒక 4-5 రోజులు చూస్తాం, ప్రజలందరినీ కూడా ఏకం చేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఈ నీళ్ళ హక్కులు ఏదైతే ఉన్నాయో వాటిని మేము మళ్ళీ పొందుతామని ఈ విధంగా మీ అందరికీ కూడా తెలియదు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.